అణగారిన వర్గాల చేతిలో రాజ్యం లేదు, భూమి లేదు, సంపద లేదు, మీడియా లేదు, జ్యుడిషియరీ లేదు, వైద్య రంగం లేదు, ప్రైవేటు విద్యా వ్యవస్థ లేదు, కార్పొరేట్ శక్తులు లేవు, వ్యాపారాలు లేవు, ఏమి లేవు. ఏం పని చేస్తున్నారు వీళ్ళు? ఆయా కుల వృత్తులు నమ్ముకొని గ్రామంలో బతుకుతున్నారు. వాళ్ళ పోరగాళ్ళు హైదరాబాద్ వచ్చి కంపెనీలలో పనిచేస్తున్నారు, ఆటోలు వేసుకుంటున్నారు, ట్రాన్స్పోర్ట్ పనిచేస్తున్నారు తప్ప అణగారిన వర్గాల చేతిలో ఏమైనా న్యాయ వ్యవస్థ ఉందా, విద్యా వ్యవస్థ ఉందా, వైద్య రంగం ఉందా, భూమి ఉందా, సంపద ఉందా, రాజ్యం ఉందా? ఏముందని? ఏమి లేదని కూడా లెక్కలు చెప్పినాయి కదా. నీ ఇంటికి వచ్చి కులగణన సర్వే చేశారు. నీ ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, సెల్ ఫోన్లు ఉన్నాయా, నీ ఇంట్లో ఏముంది అని అన్నీ అడిగినారు కదా. ఈ అన్ని అడిగిన లెక్కలలో నుంచి అన్ని లెక్కలు బయటకు వచ్చినాయి కదా. వీళ్ళ దగ్గర ఏముంది? ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అనేది ఏంటంటే పేద అగ్రవర్ణాలు కూడా ఉన్నారు. మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కొంతమంది మధ్యతరగతి వర్గంగా, కొంతమంది ఎక్కడో ఒకరిద్దరు ధనవంతులుగా, మిగతా 90% పేదరికంలో ఉన్నారు. వాళ్ళలో కూడా పేదలు, అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు. అగ్రవర్ణాల్లో పేదలు ఎక్కడి నుంచి వచ్చారు? అగ్రవర్ణాల్లో పేదలు వచ్చింది ఎప్పుడు అంటే రాజ్యాంగం వీళ్ళకి హక్కులు కల్పించిన తర్వాత వాళ్ళ యొక్క రాజ్యాంగేతర యొక్క వృత్తులని వాళ్ళ నుంచి బయటకు వచ్చి వాళ్ళు పేదరికంగా మారారు. ఆ పేదరికంగా మారినటువంటి తరుణంలో మరో వృత్తి చేసుకోలేక పేదరికంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే మనసున్న రెడ్లు ఉన్నారు, మదగజాల రెడ్లు ఉన్నారు. మనసున్న రెడ్లతోటి మేము పొత్తు పెట్టుకుంటాం, అంటే కలిసి పనిచేస్తాం. మదగజాల రెడ్లతోటి మేము కలవలేం కదా. అందుకని మనసున్న రెడ్లు ఉన్నారు గ్రామాలలో. వాళ్ళు ఈ మధ్య పెద్ద పెద్ద రాజకీయాలు చేసే పెద్ద రెడ్లతోటి ఇమిటేట్ చేసి వాళ్ళని కలిసి వాళ్ళతోటి అనుకరించి ఈ అణగారిన వర్గాలను వదులుకొని వాళ్ళని బట్టి తిరుగుతున్నారు, వాళ్ళని కాపీ చేస్తున్నారు. అందుకని ఆ మనసున్న రెడ్లని మీరు వాళ్ళని వదిలిపెట్టి వస్తే అణగారిన వర్గాలం అంతా ఒక్కటై మనం రాజ్యం కోసం పోరాడితే పేదలందరం కలిసి బతకొచ్చు అనేది మా ప్రతిపాదన. మీరు ఇప్పటిదాకా అగ్రవర్ణాలకు రిజర్వేషన్స్ అన్నారు కదా, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎలా చూస్తారు మీరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే రిజర్వేషను ఇది ప్రధానమంత్రి మోడీ రాత్రికి రాత్రే యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చిన రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎవరి కోసం తీసుకొచ్చారు? అగ్రవర్ణాల కోసం తెచ్చారు. వాళ్ళు ఏదో చిన్న సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఆ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. కానీ మేమేమంటున్నాం అంటే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఇస్తారు, కానీ వాళ్ళు ఓపెన్ కోటాలకు పోవద్దు. బీసీలకి రిజర్వేషన్ ఇస్తారు, వాళ్ళు ఓపెన్ కోటాకు పోవద్దు. వీళ్ళేమో ఈ బంధకాలంలో ఉండాలి, ఇందులో ఉండాలి. ఓపెన్లో వాళ్ళకి ర్యాంక్ వచ్చినా, ఓపెన్లో అవకాశం ఉన్నా ఓపెన్కి పోవద్దు. అదే అగ్రవర్ణాలు 10% దాటి ఓపెన్లోకి రావచ్చు. మేమేమంటున్నామంటే అగ్రవర్ణాలందరినీ 10%లోనే ఉక్కు గోడల మధ్య బంధించండి. వాళ్ళని 90% రిజర్వేషన్లలో మమ్మల్ని ఉంచండి. నువ్వు 10% పెట్టుకున్నావు కదా పేద అగ్రవర్ణాలకి, పేద అగ్రవర్ణాలకు 10% పెట్టుకున్నాక నువ్వు ఓపెన్కి ఎట్లు వస్తావు? మళ్ళీ 10%లోనే బంధించి పారేయండి. 90% రిజర్వేషన్స్ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వండి. మేము ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లో ఉంటాం, ఆ పై ఓపెన్లో కూడా వచ్చేస్తాం. అది ఇది మొత్తం కలిపి ఇందులో ఉంటాం. 10% రిజర్వేషన్ అనే బంధించి పారేయండి అందులో, అప్పుడు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్కి ఒక అర్థం. అట్లా కాకుండా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఉంటారు, ఓపెన్ కోటాలు ఉంటారు, అన్ని తోట్ల ఉన్నప్పుడు మాకు నష్టం జరుగుతుంది కదా 100%. అందుకనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది రద్దు చేసి పారేయాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషనే పెడితే మీరు అగ్రవర్ణాలకు కూడా ఆ బంధకాలంలోనే పెట్టి 10% అగ్రవర్ణాలకి రాజకీయ రిజర్వేషన్లు పెట్టండి, అందులోనే ఉండాలి. ఇక అగ్రవర్ణాలు ఇప్పుడు 100 అసెంబ్లీలు ఉన్నాయి, ఒక 10 బారేయండి అగ్రవర్ణాలకి, ఆ 10లో ఉండండి. ఇక మీరు ఎక్కడ పోటీ చేయడానికి వీల్లేదు. ఆ విధంగా 10% రిజర్వేషన్స్, పొలిటికల్ రిజర్వేషన్స్ 10% అగ్రవర్ణాలకి ఇవ్వండి, ఆ 10లో వాళ్ళు ఉంటారు, 90% మేము ఉంటాం. అందుకని అబ్సల్యూట్లీ రాంగ్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. అది దానితో అత్యధికమైన ప్రయోజనం పొందుతున్నారు ఈ చెంచాలు. బీసీ ఎస్సీ ఎస్టీల చెంచాలు దళారులు ఉంటారు మా దాంట్లోనే. ఈ దళారులు ఎప్పుడైతే అగ్రవర్ణ పార్టీలల్లో బేరగాండ్లుగా, దళారులుగా, బ్రోకర్లుగా, పొలిటికల్ ప్రాసిక్యూటర్లుగా, ఈ అగ్రవర్ణాల పార్టీలల్లో చెంచాలుగా ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీల వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉన్నంతకాలం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ బిల్లులు పాస్ చేస్తూనే ఉంటారు. ఈ అణగారిన వర్గాలకి నష్టం కలిగించే అన్ని చట్టాలు తీసుకొస్తారు. ఎవరిని చూసి? మీరంతా మా పక్కనే ఉన్నారు కదా, కాబట్టి మేము ఇవన్నీ చేస్తాం. వాళ్ళే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తెచ్చే బీజేపీలో ఉంటారు, వాళ్ళే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. నువ్వు ఉన్నదే అందులో, నువ్వు ఉండబట్టే వాడు ఆ బిల్లు తెచ్చే.
మళ్ళీ ఆ బిల్లు అమలు చేసేది ఇక్కడ రేవంత్ రెడ్డి. అమలు చేసేవాడి దగ్గర ఉంటావు, దాన్ని తీసుకొచ్చిన వాడి దగ్గర ఉంటావు. రెండు చోట్ల ఉండి మళ్ళీ ఈడబ్ల్యూఎస్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్లా? అందుకనే ముందు సమాజంలో స్పష్టమైన రేఖ గీయాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీదొక అగ్రవర్ణ సమాజం, మీ సైడ్, మా సైడ్ 90% బీసీ ఎస్సీ ఎస్టీలు, మధ్యలో గీత గీస్తాం ధర్మం. వారు డిక్లేర్ చేయాలి. నా యుద్ధానికి ఒక ఫిలాసఫీ ఉంది, నా యుద్ధానికి ఒక తత్వశాస్త్రం ఉంది, నా యుద్ధానికి ఒక ధర్మం ఉంది, మార్గం ఉంది. నాది మానవత్వం, నాది సమానవత్వం, నాది స్వేచ్ఛ సౌభ్రాతృత్వంతో కూడిన విశ్వజనీయమైన సమానత్వ ఆలోచనతో ఉన్న రాజ్యం. నేను దానికోసం నేను యుద్ధం చేస్తా. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? నువ్వు 10 మందే ఉన్నావు కాబట్టి నా దాంట్లో దళారులను తయారు చేస్తున్నావు, నా దాంట్లో కల్ప్రిట్స్ని తయారు చేస్తున్నావు, నా దాంట్లో చెంచాలని, బ్రోకర్లని, దళారులని, బ్లాక్మెయిలర్లని నా దాంట్లోనే ఉంటారు. మా శరీరాలే, మా అన్నదమ్ములే, మా సోదరులే, మా వర్గాలే, కానీ నీ ఆలోచనతో పనిచేస్తాను ఇందులో. అంటే రూపం, మానవ రూపం నా సోదరులాగానే ఉంటాడు, కానీ నీ ఆలోచనతో పనిచేసేసరికి నీ దగ్గర మనుషులు లేరు, నువ్వు 10 మందివే కదా, నీకు మనుషులు కావాలి. కాబట్టి మమ్మల్ని కొల్లగొట్టి, మమ్మల్ని దోపిడీ చేసి, హింసించి, మమ్మల్ని అంతం చేసి, అవసరమైతే మా మరణం కోరడానికి, మాకు విషం పెట్టి చంపడానికి మా అన్నదమ్ముల మధ్యనే దళారులను తయారు చేస్తున్నాడు. ఆ దళారులని మా సమాజం నుంచి బహిష్కరిస్తాం, ఆ దళారులని మా సమాజం నుంచి వేరు చేసి చూపిస్తాం. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మనసున్న రెడ్లని, మనసున్న అగ్రవర్ణాలని మాతో కలుపుకుంటాం. అది ఒక సోషల్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఇంత సూటిగా, స్పష్టంగా, ఇంత కరాఖండిగా, మొండి ధైర్యంతో అగ్రవర్ణాలకు పోటీగా, ధీటుగా అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నారు, చైతన్యం తేవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా. మీకు ఎప్పుడు భయం అనిపించట్లేదా ఆ వర్గాల నుంచి మీకు ప్రాణహాని ఉంటుందని? నాది దేహం అయితే నేను భయపడతా, నేను ఆలోచన మాత్రమే. నేను భయపడడానికి ఓన్లీ దేహాన్ని కాదు కదా. విశారదానికి భయం లేదా? విశారదన ఆలోచన, విశారదన అంటే ఒక తత్వం. కాబట్టి నాకు భయము గేమో, అసలు భయం అంటే ఏంటో నాకు తెలియదు. నాకు భయం అంటే అన్న వర్డ్కి డెఫినేషనే తెలియదు నాకు. అట్లా అంటే ధైర్యం అనే దానికి కూడా నాకు డెఫినేషన్ తెలియదు. నా లక్ష్యం వైపు ప్రయాణం చేయడం, అది ధైర్యమా భయమా నాకేం తెలియదు. నేను గమ్యం వైపు చేరాలి. నా ముందు దీపస్తంభం కనిపిస్తుంది, నా ముందు రెపరెపలాడే సామ్రాట్ అశోక చక్రవర్తి ధర్మచక్రం కనిపిస్తా ఉంది. అది నా గమ్యం, అది నా డెస్టినీ పాయింట్. నేను ఈ అగాధ సముద్రంలో, ఈ చీకట్లో, నా యుద్ధ నౌకలో 3.5 కోట్ల మంది నా ప్రజల్ని ఎక్కించుకోవాలి. నా యుద్ధ నౌకని ఆ తీరం దాకా చేర్చాలి. రెపరెపలాడే నా రాజ్యం అవతల ఒడ్డునుంది. ఆ రాజ్యం దగ్గరికి నా ప్రజల్ని తీసుకుపోయి ఆ రాజ్యాన్ని చూపించి ఆ సింహాసనం మీద 2 సంవత్సరాలు మాదిగా దళితుడిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతాం, 3 సంవత్సరాలు బీసీని ముఖ్యమంత్రిగా కూర్చోబెడతాం. అక్కడ రాజ్యాన్ని స్థాపించి కన్నుమూయడమే నా జీవిత సదాశయం. ఆ వజ్ర సంకల్పం కోసం నా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఈ చెంచాలని, దళారులని, ఈ సమాజంలో కల్ప్రిట్స్ని వేరు చేసి చూపించాలి. అగ్రవర్ణాల్లో ఉన్న మనసున్న అగ్రవర్ణాలని నాతో కలుపుకొని తీసుకొని పోతా. దిస్ ఇస్ మై ఐడియాలజీ, ఫిలాసఫీ. ప్రాక్టికల్గా ఆలోచిస్తాం విశారదన్ గారు. ఒక ఎమ్మెల్యేగా గెలవాలన్నా, లాస్ట్కి ఒక సర్పంచ్గా గెలవాలన్నా, వార్డు మెంబర్గా గెలవాలన్నా, ఎంపీగా గెలవాలన్నా డబ్బు లేకుండా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు, కులం లేకుండా రాజకీయాలు చేసే పరిస్థితి లేదు, అంగబలం లేకుండా చేసే పరిస్థితి లేదు, హంగు ఆర్భాటాలు లేకుండా చేసే పరిస్థితి లేదు. వీటన్నిటికి మూలమైన విద్య, భూమి, వ్యాపారాలు వాళ్ళ వెనకాల ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఇవి ఏమీ లేని మీరు ఎలా సాధిస్తారని అనుకుంటున్నారు? ఇవన్నీ ఉన్న వాళ్ళు ఒక్క ఓటు కోసమే కదా మా చుట్టూ తిరిగేది, బెగ్గర్స్ లాగా. ఇంత ఆస్తి ఉన్నా, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నా, విద్యా వ్యవస్థ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నా, వైద్య రంగం అంతా ఉన్నా, వ్యాపారం అంతా ఉన్నా, కార్పొరేట్ శక్తులున్నా, చంద్రమండలంలో స్థలాలున్నా, మా దగ్గర ఉన్న ఒక్క ఓటు కోసమేగా మా చుట్టూ తిరిగేది. అది చాలు, ఆ ఒక్క ఓటు చాలు. ఆ ఓటు ఖడ్గంతో శిరస్సులు, రాజకీయ శిరస్సులు నరికి పారేస్తాం రాబోయే ఎన్నికల్లో. చూడండి మీరేం జరగబోతుంది. తత్వశాస్త్రమే శిరోధార్యం, ప్రిన్సిపుల్స్ మీద బతకాలి మనిషి. ఒక ముస్లిం ఓటు అమ్ముకుంటున్నాడా అంటున్నా. హైదరాబాద్లో తుర్కరాజ్యం లేదా? హైదరాబాద్లో తుర్కరాజ్యం ఎట్లా వచ్చింది? ఏ విధంగా వచ్చింది? తుర్కా అంటే ఏదో ఫీల్ కావద్దు, కానీ మనం ఓపెన్గా మాట్లాడదాం. డైరెక్ట్గా ఇత్తెహాదులు, ముస్లిం ఇత్తెహాదులు అని పార్టీ పెట్టిరా ఎంఐఎం. తుర్కోల పార్టీ, తుర్క వాళ్ళ పార్టీ. అది తుర్కోల ఓట్లు వేసుకొని తుర్క రాజ్యాన్ని తెచ్చుకుంటామని చెప్పారు అని పార్టీ పెట్టిండ్రు. సలావుద్దీన్ ఓవైసీ పైన వాళ్ళ యాన్సిస్టర్ నుంచి పార్టీ వస్తుంది. వాళ్ళు తుర్క భాష మాట్లాడతారు, తుర్కోల ఓట్లు అడుగుతారు, తుర్కోళ్ళే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేస్తారు, తుర్క రాజ్యాన్ని తెచ్చుకుంటారు. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో 7 ఎమ్మెల్యేలు కలిసి ఒక్కొక్క గవర్నమెంట్ని ఆడిస్తారు, పటాయిస్తారు. అట్లా తుర్క రాజ్యం తెచ్చుకోవడానికి
పైసా పావుల లేని చింపిరి గుడ్డలు వేసుకొని రోడ్ల మీద పండ్లు అమ్ముకొని తురకాయన ఓటు అమ్ముకుంటున్నా అంటాను. మనకెందుకు వచ్చింది ఈ కర్మ బీసీ ఎస్సీ ఎస్టీలకి? 5,000 రూపాయలకి బీసీ ఓటు ఎందుకు అమ్ముకుంటాడు? కోటర్ సీసాలకి మాలామాదిగోలు ఓటు ఎందుకు అమ్ముకుంటారు? కారణం ఏంటి? ఈ కులాలలో ఉండే బ్రోకర్లు, ఈ కులాలలో ఉండే దళారులు, ఈ కులాలలో ఉంటూ అగ్రవర్ణాలకి చెంచాల్లాగా పనిచేసేటోళ్ళు బీసీ ఉద్యమం అని చెప్పి ఒక్కొక్క రెడ్డి దగ్గర పోయి ఎమ్మెల్యేలుగా ప్రచారాలు చేయటం. ఎట్లా బీసీ ఉద్యమం అవుతుంది? దళిత ఉద్యమం అని చెప్పి, ఎస్సీ ఉద్యమం అని చెప్పి పోయి అగ్రవర్ణాలకు ఓట్లేమని చెప్తే అది ఎట్లా ఎస్సీ ఉద్యమం అయింది? దాన్ని వేరు చేసి చూపియద్దా? అందుకనే ఈ దళారులని, ఈ సరిహద్దు మనుషుల్ని తీసేసి వీళ్ళకి మంచి ఐడియాలజీ చెప్పాలని మేము భావిస్తాను. అది ఎంతకాలం పడుతుంది అనేది దశాబ్దం అయితే పెట్టుకున్నాం. అందుకని ఈ సందర్భంగా నేను చెప్పేది, ఏది ఏమైనప్పటికీ ప్రజలకి ఐడియాలజీ నేర్పించాలి. దానికోసం ఈ రాష్ట్రంలో మేము ఒక పెద్ద మహాసంకల్పం ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో దాదాపుగా ముదిరాజులు, యాదవులు, గొల్లకుర్మలు, యాదవులు, ముదిరాజులు, గౌడ సోదరులు, పద్మశాలీలు, మాదిగలు, ఒక్కొక్క కులం బీసీలలో చాకలి వారు, మంగలి వారు, కుమ్మరి సోదరులు, గోల్డ్ స్మిత్, పంచకర్మ, విశ్వకర్మలు, వంజరి వాళ్ళు, ఇట్లా అనేక పెరిక వాళ్ళు, అనేక కులాలు ఉన్నాయి. ఒక్కొక్క కులానికి రాజకీయ శిక్షణా తరగతులు పెట్టబోతున్నాం. ఒక గౌడ కులం నుంచి ప్రతి గౌడ్ని ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్గా మార్చడానికి లీడర్స్ ఫ్యాక్టరీ అని పెట్టబోతున్నాం. ఆ లీడర్స్ ఫ్యాక్టరీలో మొత్తం చదువుకున్న గౌడ్ల మొత్తానికి రాజకీయ శిక్షణా కార్యక్రమాన్ని ఇచ్చి గౌడ్లలో రాజకీయ నాయకులను తయారు చేసే ఒక మహత్తరమైన కార్యక్రమం చేయబోతుంది. ముదిరాజులందరినీ విద్యావంతులను కూర్చోబెట్టి ముదిరాజులకి రాజకీయ శిక్షణా తరగతులు నేర్పించి రాజకీయ నాయకుల్ని తయారు చేసే ఒక కర్మాగారాన్ని తయారు చేయబోతున్నాం. ఆ యాదవుల రాజ్యం ఒకప్పుడు ఉన్నది. ఈ దేశాన్ని పరిపాలించారు యాదవులు. యాదవ రాజ్యాన్ని స్థాపించాలి, యాదవరాజులు కావాలని కలలు కంటున్నవే. మరి యాదవరాజు పోయి ఎక్కడ పనిచేస్తున్నాడు? అగ్రవర్ణాల బానిస సంఖ్యల కాళ్ళ కింద పనిచేస్తాడు. శ్రీకృష్ణుడేమో మావాడని చెబుతావు, శ్రీకృష్ణుడేమో లోకానికి దేవుడు. నువ్వు పనిచేసేదేమో యాదవుడు పనిచేసేది ఎక్కడా? రెడ్డి రావుల కాళ్ళకాడ, కమ్మ కాపుల కాళ్ళకాడ యాదవుడు పోయి పనిచేస్తాడు. నేనంటున్నా, ఓ యాదవ సోదరుడా, నువ్వు విశ్వానికే నాయకుడివే, నువ్వెట్లా పనిచేస్తావు? కమ్మారెడ్ల దగ్గర, వెలమదొరల దగ్గర, రెడ్డి దొరల దగ్గర నువ్వెట్లా పనిచేస్తావు? కాపుల దగ్గర రా, రాజకీయం అంటే ఏంటో నేర్పిస్తాం రా, పాలిటిక్స్ అంటే ఏంటో నేర్పిస్తాం రా, అసలు శ్రీకృష్ణుడు ఏం చెప్పిండో నేర్పిస్తాం రా. అట్లా ముదిరాజులకి, చాకలోళ్ళకి, మంగళోళ్ళకి, యాదవులకి, ముదిరాజులకి, సమస్త అణగారిన వర్గాలకి రాజకీయ శిక్షణా తరగతులు నేర్పించి పవర్ని ఎట్లా పట్టుకోవాలి, రాజ్యం ఉంటే భూమి ఎట్లా వస్తుంది, రాజ్యం ఉంటే సంపద ఎట్లా సృష్టించవచ్చు, రాజ్యం ఉంటే మన స్కూల్ని ఎట్లా బాగు చేసుకోవచ్చు, రాజ్యం ఉంటే మన హాస్పిటల్ని ఎంత స్వర్గధామం లాగా ఉంచవచ్చు, రాజ్యం ఉంటే మనకి గౌరవం ఎట్లా వస్తుంది, రాజ్యం ఉంటే మన ఆకలి బాధల్ని, ఆత్మగౌరవాన్ని అన్నింటినీ ఎట్లా పెంపొందించుకోవచ్చో మొత్తం ఒక్కొక్క కులానికి శిక్షణ తరగతి ఇస్తాం. అట్లా ఇచ్చి మొత్తం అణగారిన వర్గాల్లో నాయకత్వాన్ని సృష్టిస్తాం. కులానికి ఒక ఎమ్మెల్యేని తయారు చేస్తాం. రాజ్యాన్ని బీసీల చేతిలో, మాదిగ దళితుడు, మాదిగలు అత్యధిక జనాభా ఉన్న, అత్యధిక పేదరికంలో దోపిడీకి గురైన కులమని మొన్న లెక్కల్లో తేలిపోయింది. ఒకప్పుడు ఆదిజాంబవ రాజు, భూమండలాన్ని పరిపాలించిన ఆదిజాంబవ మహారాజు, అతన్ని మానవ రూపంలో చూయించలేదు దురదృష్టవశాత్తు. కానీ భూమండలాన్ని పరిపాలించింది ఆదిజాంబవుడు, జాంబవ మహారాజు. జాంబవంతుడి పేరు మీదనే జంబూ ద్వీపం తయారైంది. ప్రపంచంలో ఈ దేశాన్ని జంబూ ద్వీపం అంటారు. జంబూ ద్వీపం అంటే జాంబవంతుడు ఏలిన గడ్డ అని అర్థం. జాంబవంతుడు ఏలిన గడ్డకే జంబూ ద్వీపం అనే పేరు వచ్చింది. ఆ జాంబవంతుడి బిడ్డలే మాదిగలు. ఆ మాదిగలు ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభాతో ఉన్నారు. అత్యంత పేదరికంతో, అత్యంత వివక్షతతో, అత్యంత దోపిడీకి గురవుతున్నారు మాదిగలు. ఆ మాదిగని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి సర్వ ప్రణాళికలతో, సర్వ సమరాంగంతో యుద్ధానికి సిద్ధంగా పోతున్నాం. బీసీలని 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి తెలంగాణ రాజ్యం అంటే ఆదర్శ రాజ్యంగా భారతదేశంలో నిర్మాణం చేసే ఒక మహాప్రయాణంలో ఉన్నాం. సమాజానికి శిక్షణ ఇవ్వాలి, సంఘాలకు శిక్షణ ఇవ్వాలి, ఆ కుల సంఘాలకు, కుల నాయకులకు శిక్షణ ఇవ్వాలి, ఆ కులంలో నాయకులను తయారు చేస్తా అంటున్నారు. కానీ స్వతహాగా మీ కార్యకర్తలకు సరైన శిక్షణ ఇవ్వలేదా? మీరు మీ కార్యకర్తలు పనిచేయట్లేదని మీరే నిరాహార దీక్ష చేయడం, ఆమరణ నిరాహార దీక్ష చేయడం ప్రపంచంలో ఏ నాయకుడు చేసి ఉండరనుకుంటా బహుశా.
అవును. మరి మీ కార్యకర్తలకు, మీ నాయకులకు మీరు సరైన శిక్షణ ఇవ్వలేదా? మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఏంటి? అంటే వాస్తవంగా ఒక కుటుంబంలో ఒక తండ్రి ప్రపంచానికి ఆదర్శవంతమైన నాయకుడైనప్పటికీ తన కుటుంబంలో కుటుంబ సభ్యుల నుంచి తాను చెప్పినట్టుగా విననప్పుడు ఆ కుటుంబ సభ్యుల పట్ల ఎన్నో ఇండ్లల్లో సోదరుడు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నువ్వు ఈ పని చేయకపోతే, నువ్వు ఈ పని చేయకపోతే, నువ్వు ఈ మాట వినకపోతే నేను ఇంటికి రాను, నేను అన్నం తిననురా ఈరోజు అని కుటుంబ పెద్ద బిడ్డలతో అన్న సంఘటనలు ప్రపంచంలో చూడలేదా? నా పార్టీ, నా కార్యకర్తలు, నా కుటుంబం, నా కుటుంబంలో నేను ఇచ్చిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా నా సభ్యులు పనిచేయనప్పుడు, అనుకున్న లక్ష్యానికి పనిచేయనప్పుడు నేను అన్నం పని చేసిన తప్పే ఉంది దాంట్లో? నా కుటుంబం కదా, నేను నడిపిస్తున్న పార్టీ సభ్యులు నా కుటుంబ సభ్యులు. నేను కొన్ని లక్ష్యాలు ఇచ్చాను వాళ్ళకి, ఇచ్చిన లక్ష్యాలు వారం రోజులు ఇంత పని చేయమన్నా వాళ్ళు చేయలేదు. ఇది అన్ని పార్టీలలో అన్ని నాయకులకి, అందరి నాయకులకు ఉండే సమస్యే. కానీ ఆ నాయకులు వాళ్ళని నడిపించడానికి రకరకాల మాటలు చెప్పొచ్చు, లేదా వాళ్ళకి మంచి చెడు ఏదైనా చూడొచ్చు, ఇంకేయో ప్రోత్సాహాలు ఇవ్వచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ నా పార్టీ అట్లా కాదు కదా. ఇప్పుడు కాంశీరామ్ గారు ఉన్నాడు, తన కార్యకర్తలను చెంపలే కొట్టుకుంటుంది నడిపించాడు. మరి అదేంది, శత్రువుని కొట్టకుండా నీ కార్యకర్తలను కొడతానేమేంది, నీ కార్యకర్తలు నీకు శత్రువులా అని అంటారా మీరు?